నియోజకవర్గం కొడవలూరు మండలం పద్మనాభసత్రం పల్లెపాలెంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా కూతుర్ని మందలిస్తున్న సమయంలో తగిలిరాని చోట తగిలి కన్న కూతురు శ్రావణి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. కన్న కూతురు మృతి చెందిన విషయం బయటకు రాకూడదని తల్లిదండ్రులు తిరుమూరి వెంకటరమణయ్య, దేవసేనమ్మ ఇద్దరూ కలిసి సినీ ఫక్కీలో కుమార్తె శ్రావణి మృతదేహాన్ని ఇంటి పక్కనే ఉన్న గడ్డివాము వెనక గొయ్యి తీసి పాతిపెట్టారు. అయితే శ్రావణి 20 రోజుల నుండి కనపడ్డం లేదని గుర్తు తెలియని వ్యక్తి 100కి సమాచారం ఇవ్వడం, మరోవైపు ఇంటి వెనక గడ్డివాము వద్ద గొయ్యి ఉందని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు తల్లిదండ్రులను విచారించి నిజాలు బయటకు లాగారు. పోలీసులు తహసీల్దార్ స్ఫూర్తి సమక్షంలో శ్రావణి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని మర్డర్ కేసు నమోదు చేశారు. పల్లిపాలెం గ్రామంలో ఒక వివాహితైనటువంటి శ్రావణి అనే అమ్మాయి గత 20-25 డేస్ నుండి కనబడట్లేదు, వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏదైనా చేసి చంపేసి ఉండొచ్చు అనేటువంటి ఒకటి రూమర్ ఒకటి స్ప్రెడ్ అవుతూ ఉంది గ్రామంలో. అట్లాగే విఆర్ఓ గారిని కన్సల్ట్ అయితే కూడా ఆయన కూడా అదే విషయాన్ని మాకు రిపోర్ట్ చేసినారు. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా ఆ దర్యాప్తులో అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండేటువంటి కొన్ని కారణాల వలన ఇంటి కుటుంబీకులే ఆమెను హత్య చేసి ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గడ్డివాము దగ్గర ఆమెను పూడ్చిపెట్టినట్టుగా మాకు ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. దానికి గాను ఈ రోజున తహసీల్దార్ గారిని, ఫోరెన్సిక్ ప్రొఫెసర్ గారిని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ బాడీని ఎగ్జిబిషన్ చేయించగా ఆ అమ్మాయి శవం కూడా బయటపడింది. దీని మీద ఇప్పుడు మన మర్డర్ కేసుగా దాన్ని మార్చి దానికి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, సహకరించిన వాళ్ళు ఎవరు ఉన్నారు అన్నీ కూడా అన్ని కొన్నాళ్ళు దర్యాప్తు చేసి దాన్ని ఫైనలైజ్ చేస్తాం. ప్రస్తుతానికైతే కేసు ఈజ్ అండర్ ఇన్వెస్టిగేషన్. థ్యాంక్ యూ సార్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.